సోనూ సూద్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడు ఏదో ఒక సహాయం ఆయనైతే చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంబులెన్స్ కోసం అయితే ఆయనకు తోచిన సహాయం అయితే చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు కూడా చాలా అంటే చాలా ప్రశంసిస్తున్నారు. ఏమేం చెప్పారు? ఖచ్చితంగా సోనూ సూద్ గారి ఫౌండేషన్ నుంచి అందరికీ కూడా ఆయన తోచినట్టు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అది ఎంతో కొంత గవర్నమెంట్ ద్వారా అయితే ప్రజలు కరెక్ట్గా అందుతుంది. లేదా కుదిరితే ఆయనే వెళ్ళి ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనం అంతకుముందు చూసాం, ఎవరన్నా ఇక్కడ తెలుగులో ఇబ్బంది పడితే ట్రాక్టర్ కావాలని అడిగితే ట్రాక్టర్ ఇచ్చారు. అట్లానే ఇక్కడ మన కుమారి ఆంటీకి ఏదో వచ్చి హెల్ప్ చేశారు. ఆయన రావడమే ఆమెకి పెద్ద బ్లెస్సింగ్ అయింది. సో అట్లా సోనూ సూద్ గారు ఏంటంటే ఆయన టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒక హెల్ప్ చేయడానికి, స్టేట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఆయన దగ్గర రీచ్ అయితే కనుక ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి డెఫినెట్లీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆయన మానిటర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అయితే తాజాగా కొన్ని అంబులెన్స్లను అయితే ఇటు ఏపీ గవర్నమెంట్కి ఆయన డెడికేట్ చేయడం జరిగింది ఆయన ఫౌండేషన్ ద్వారా. సో అది ఇవ్వడం ఇటు చంద్రబాబు గారు కూడా థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. సో మీరు ఇలా ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నారు, మీరు ఇట్లా ఇవ్వడం కూడా ఇక్కడ ఆంధ్రాలో ఈ వైద్య సేవల్ని మరింత మెరుగుపరచడానికి చాలా తోడ్పడుతుంది. మీరు ఇచ్చేది హెల్ప్ ఏదైతే ఉందో అది మీరు పెద్దది చేసినా చిన్నది చేసినా మాకు చాలా లాభం చేకూరుస్తున్నారు, గవర్నమెంట్కి కొంచెం బడ్డెన్ తగ్గించారని నేను ఫీల్ అవుతున్నాను కూడా చెప్పడం జరిగింది. అట్లా థ్యాంక్స్ చెప్పి మీరు ఇట్లా మరెన్నో మందికి సేవలు చేయాలి, మీకు ఆ భగవంతుడు ఇంకా వెల్త్ ఇవ్వాలి, అలా అప్పుడు మీకు ఇస్తే మీరు ఇంకో 10 మందికి ఇస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళు బాగుండాలని చెప్పి ఆయన అయితే విష్ చేశారనమాట. సో ఇంతకుముందు కూడా లాక్డౌన్ టైంలో అట్లానే చంద్రబాబు గారు, సోనూ సూద్ గారు వీళ్ళంతా చేయాల్సింది చాలా టైంలో చాలా హెల్ప్ చేశారని చెప్పుకోవచ్చు. అట్లాగే సోనూ సూద్ గారు కూడా చంద్రబాబు గారిని ఎప్పటి నుంచో చూస్తాను, ఆయన అంటే ఒక అడ్మిరేషన్ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో మరి చంద్రబాబు గారు అంటే దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన సాధించిన ఘనత ఏంటి, ఆయన లాంటి ముఖ్యమంత్రి మా స్టేట్కి ఎందుకు లేడని చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా. సో మరి ఆయనకుండే క్రెడిట్స్ ఆయనకు ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన సీఎంగా ఉన్నారు అంటే ఆయనకి ఏదైనా ఇస్తే ఖచ్చితంగా దాన్ని 10 మందికి వినియోగిస్తారు. అది దాని గురించి ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి మరి సోనూ సూద్ గారు కూడా అదే చేశారు. సో ఆయన నిజంగా ఈ హెల్ప్ చేయడం ఇప్పుడు చాలా ఎంతో నిజంగానే మన హెల్త్ మెడికల్ దానికి ఎంతో హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు. సో మరి అవి ఎంతో మందికి అంబులెన్స్ అంటే చాలా మందిని ప్రాణాలను కాపాడే ఒక వరం లాంటివి అని చెప్పుకోవచ్చు. సో మరి వాటిని ఎలా వినియోగించుకుంటారు మన గవర్నమెంట్ అనేది చూద్దాం.